గౌరవ ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ కమిషనర్ ఆర్వి కన్నన్ గారికి, పాటు డిఎస్ లోకేష్ కుమార్ గారు, రొనాల్డ్ రాజ్ గారు, అమర్పాలి కాటా గారు, ఇలాంబర్తి గారు, అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజలకు నేడు ఈ గౌరవ వేదికపై ఎంతో భావోద్వేగంతో నేను మాట్లాడుతున్నాను. నా మేయర్ పదవీ కాలంతో పాటు మా కార్పొరేటర్ల పదవీ కాల ప్రస్థానం వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖున ముగియనుంది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల పాటు నగర సేవలో భాగస్వామిగా నిలిచిన ఈ ప్రయాణాన్ని తలుచుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గత 5 ఏండ్ల పాలకవర్గ పాలన కాలం విజయవంతంగా పూర్తయింది. అంటే దానికి కౌన్సిల్ సభ్యులుగా మీరు ఇచ్చిన మార్గదర్శనం, సూచనలు, విమర్శలు కూడా నాకు బలాన్నిచ్చాయి. ప్రతి నిర్ణయం వెనుక మీ బాధ్యతాభావం స్పష్టంగా కనిపించింది. వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, మీరు నిజమైన నిశ్శబ్ద వీరులు. ఎండా వాన చూడకుండా, పగలు రాత్రి తేడా లేకుండా నగర అభివృద్ధి కోసం చేసిన మీ సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. పారిశుద్ధ్యం నుంచి పట్టణ ప్రణాళిక వరకు, నీటి సరఫరా నుంచి ఆరోగ్య సేవల వరకు ప్రతి విభాగం నగరానికి ప్రాణంగా నిలిచింది. కార్పొరేటర్లు, కమిషనర్ గారు, అధికారులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసిన తీరు సమిష్టి విజయం అని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్లో బడ్జెట్ ఆమోదు కోసం నిర్వహిస్తున్న ఈ కౌన్సిల్ సమావేశం నా పదవీ కాలంలో చివరి సమావేశం కావడం ఎంతో భావోద్వేగ క్షణం. ఈ వేదికపై చివరిసారిగా మాట్లాడుతున్న ఈ సందర్భంలో మీ అందరి సహకారానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపుచ్చుకుంటున్నాను. మన పాలనా కాలంలో నగర అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మిటిగేషన్, ప్రివెన్షన్ మెజర్స్, రోడ్ డెవలప్మెంట్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్, పౌర సేవల డిజిటలైజేషన్, ప్రజారోగ్య కార్యక్రమాలు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక్క లక్ష్యంతోనే చేపట్టాం. ఈ కృషికి గుర్తింపుగా జిహెచ్ఎంసి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులు పొందడం మనందరికీ గర్వకారణం. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి రాబోయే తరాలకు బలమైన పునాది అవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. పదవి ముగిసిన హైదరాబాద్ పట్ల నా ప్రేమ, నా బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలి. ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రణాళికలు అందాలి అన్నది నా హృదయపూర్వక ఆకాంక్ష. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఎక్స్ అఫీషియో సభ్యులకి, ప్రతి కార్పొరేటర్లకు, కమిషనర్ గారికి, ప్రతి అధికారి, ప్రతి సిబ్బందికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా నాకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించిన నగర ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ విశ్వాసమే నా బలంగా నిలిచింది. ఈ ప్రయాణంలో తప్పులు జరిగి ఉండవచ్చు, లోపాలు కనిపించి ఉండవచ్చు, కానీ ఒక విషయం మాత్రం గర్వంగా చెప్పగలను. మనమంతా కలిసి ఈ నగరాన్ని మరింత మెరుగైన దిశలో ముందుకు నడిపాము. మేయర్ పదవి ముగిసిన ఈ నగరంపై నా ప్రేమ, బాధ్యత మాత్రం ఎప్పటికీ కొనసాగుతాయి. మీ అందరి సహకారం, ప్రేమ, నమ్మకం నాకు ఎప్పటికీ ప్రేరణగా ఉంటుంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫైనలీ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా
మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించాలి. అయితే మీ అందరికీ తెలుసు కొన్ని విషయాల్లో లాట్ ఆఫ్ విభేదాలు ఉండే, లాట్ ఆఫ్ డిబేట్స్, ఇవన్నీ మన మంచి కొరకు, మీ మంచి కొరకు అని నేను అనుకుంటున్నాను. నమస్తే. జై హైదరాబాద్, జై తెలంగాణ. I would like to speak because the people who don't understand Telugu, English. Honorable corporators, ex-officio members, Deputy Mayor Srilata Garu, Commissioner R.V. Kannan Garu, zonal commissioners, heads of different departments, print and electronic media, my GHMC staff, and all present. Good morning to one and all. As my term as GHMC mayor comes to an end, I want to speak directly to you from the heart. Working alongside you have been one of the most meaningful parts of this journey. We did not always agree, and this is the nature of true leadership. But even in our differences, I always felt your commitment to this city and to the people we serve. Your voices, your debates, and your dedication help shape better decisions and a stronger city. I am deeply grateful for your cooperation, your honesty, and your willingness to put the city above all personal interests. Together, we faced difficult moments and celebrated important achievements. Those shared experiences will stay with me forever. Thank you for your support, your guidance, and your service. As I step down from this office, I do so with respect and gratefulness for each one of you. I wish you all luck, unity, and strength as you continue the important work. May you always lead with courage and compassion. Thanking each one of you once again for walking the journey with me. Lastly, if I have hurt anyone's feelings in the last 5 years, I am sorry. May God bless you all in your future endeavors. Thank you. Namaste. I would like to say about Vanga Madhusudan. Champapet Division BJP Corporator Sri Vanga Madhusudan Reddy Gari అకాల మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ప్రజాసేవకు అంకితమైన జీవితం, స్నేహశీలత, సమాజ సంక్షేమం కోసం చేసిన అవిశ్రాంత కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చివరి శ్వాస వరకు ప్రజలకు అంకితమైన ఆయన సేవలు అమరను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అనుచరులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. Now we will actually, I have another one. Budget meeting తర్వాత ఒక టేబుల్ ఐటమ్ మీ ముందు పెట్టడం జరుగుతుంది. మీ ఆమోదం తెలుపవలసిందిగా నా విజ్ఞప్తి. If somebody wants to start with the condolence, first we'll just have 2 minutes of silence. అందరు కూడా నుంచోండి. Thank you. వంగ గురించి ఎవరు మాట్లాడారు? వంగా మధుసూదన్ రెడ్డి తన జీవితంలో
ఎంతోమందికి ఒక గుడిగిడ కట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి బీదవాళ్ళకి ఎంతో సాయం చేసుకుంటా ఇంతకుముందు కౌన్సిలర్గా గెలవడం జరిగింది. తర్వాత ఒకసారి కార్పొరేటర్ చిన్న 100 ఓట్లతో ఓడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కార్పొరేటర్ ఉండుకుంటూ ప్రజల మధ్యలో ఎంతో అన్యాయంగా ఉండి ఆయన కార్పొరేటరు డివిజన్లో కూడా ఎన్ని వర్కులు మేయర్ గారితో కూడా కొట్లాడి నాకు ఈ వర్క్ కావాలి, నా డివిజన్కి ఈ విధంగా కావాలి. అదేవిధంగా బీజేపీ ఎంతమంది సభ్యులు ఉన్నారో ఒక అండగా 80% ఫైటర్గా ముందుకు పోయి ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా మనము ఫండ్స్ తీసుకురావాలి. అదేవిధంగా కమిషనర్ గారితో కూడా 2-3 సార్లు ఫైటింగ్ చేసినప్పుడు కూడా నేను కూడా రావడం జరిగింది. మా డివిజన్స్ కూడా ఏ విధంగా ఉండాలని అంత ఫైట్ చేసిన క్యాండిడేట్ ఈరోజు మనలో లేకపోవడం ఆయన మనశ్శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ఆశీర్వాదం కోరుతున్నాను. మేడం, చాలా బాధాకరం ఈరోజు ఒక సభలో ఈ విధంగా మాట్లాడవలసిందని చాలా బాధాకరం మేడం. వంగ మధుసూదన్ రెడ్డి గారు వారంటేనే ఒక బ్రాండ్, ఒక ఫైటర్. గత 1995 నుంచి నేను ఆయన భారతీయ జనతా విమోర్చలో పనిచేయడం జరిగింది మేడం. వారు వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది, నేను సెక్రటరీగా చేయడం జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వారు కాంగ్రెస్కి వెళ్ళి కౌన్సిలర్ గెలవడం జరిగింది, నేను బీజేపీకి వెళ్ళి కౌన్సిలర్ గెలవడం జరిగింది ఎల్బీనగర్ మున్సిపాలిటీలో. ఆయన ఎప్పుడు కూడా కౌన్సిల్లో కూడా ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసే వ్యక్తి. ఎప్పుడు కూడా అధికారులు ఏమో తప్పదని చేస్తే వారికి ఈ విధంగా ఉన్నది అని చెప్పడం వ్యక్తి. పాలక వర్గాన్ని కూడా ప్రజా సమస్యల్లో నిలిచే వ్యక్తి. అంతేకాకుండా మేడం, ఆ తర్వాత 2020లో మళ్ళీ మేమిద్దరం కూడా ఒకటేసారి మళ్ళీ కార్పొరేటర్గా గెలవడం జరిగింది మేడం. అయితే వారి యొక్క చరిత్ర కూడా మీరు చూడండి. రాజకీయ నాయకులు కడుపులో విషం పెట్టుకొని బయటకి నవ్వుకుంటూ మాట్లాడే రాజకీయ నాయకులు ఉండే పరిస్థితిలో వారు ఉన్నట్టు ఖచ్చితంగా ఇది తప్పు మీరు చేసింది, ఇది ఒప్పు అని చెప్పే గొప్ప నాయకుడు వంగ మధుసూదన్ రెడ్డి మేడం. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా కార్పొరేటర్ కూడా నిత్యం ప్రజల గురించే పోరాటం చేస్తుంది. మన కౌన్సిలర్ ఎన్నో సమస్యలు మనకు ఆయన ఎత్తి చూపడం జరిగింది. ఆ రోజు ఇదే గత సంవత్సరం బడ్జెట్లో 1000 కోట్లు అంటే యాడ్ ఏజెన్సీ ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే దానికి టోటల్గా మొత్తం కూడా ఆధారతలతో పెట్టే వ్యక్తి ఆయన. ఆ రోజు మనకు చెప్పడం కూడా జరిగింది, దాని కమిటీ కూడా మనం వేయడం జరిగింది యాడ్ ఏజెన్సీ సబ్జెక్ట్. అదేవిధంగా శానిటేషన్ సంబంధించినది కూడా మొన్న కూడా రీసెంట్గా వారు మాట్లాడడం జరిగింది. ఏమని అంటే ఈ కిలోమీటర్స్ ద్వారా వాళ్ళకి సిబ్బంది అవుతుంది, అది కూడా మీకు చెప్పడం జరిగింది. అంతేవిధంగా ఈరోజు టూరిజం సంబంధించి కూడా ఆయన కోరిక. కర్మంగఢ్ దేవాలయం ఎంతో పెద్ద చరిత్ర గల దేవాలయం, అక్కడ అది కూడా టూరిజంలో మనం యాడ్ చేయాలని చెప్పడం కూడా ఆయన జరిగింది. ఎప్పటికి మాకు ఒక శబ్దం వినబడుతుంది మేడం, వంగ మధు గారు అక్కడ కూర్చొని లేస్తుంటే మీరు మధు గారు అని అంటూ ఉంటారు. అది ఇప్పటికీ ఈ సభలో అది వింటున్నాం. కానీ ఏదేమైనా కానీ చాలా బాధాకరం మేడం. చరిత్రలో ఎల్బీనగర్ ప్రజల చరిత్రలో గ్రేటర్ చరిత్రలో వంగ మధుసూదన్ అనే పేరు ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తి. అదేవిధంగా వారిని ఎప్పుడు మనం గుర్తున్నా వారి ఆత్మకు సాధించాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి దేవుని ప్రార్థించిన అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై జై భారత్. మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్ అందరి నమస్కారం. ఈరోజు ఈ కౌన్సిల్లో వంగ మధుసూదన్ అన్నగారి గురించి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి కౌన్సిల్లో ఆయన ఉన్నాడు, ఈ రోజు ఇలా లేకపోవడం చాలా బాధాకరం. కౌన్సిల్ అనగానే వంగ మధుసూదన్ అన్న రెండు విషయాలు, అడ్వర్టైజ్మెంటింగ్, అలాగే కాంట్రాక్టర్స్కి వాళ్ళకి బడ్జెట్ రాలేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఒక గొప్ప నాయకుడిని భారతీయ జనతా పార్టీ కోల్పోయిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా అందరికీ, ప్రతి ఒక్క కార్పొరేటర్కి మధుసూదన్ అన్న బడ్జెట్ మీది ఎంత వచ్చింది అంటే ఇలా కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి. నా గురించి కూడా కమిషనర్తో మాట్లాడడం జరిగింది చాలా సందర్భాలలో. ఈ విధంగా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం.
ఈరోజు లాస్ కౌన్సిల్లో మన తోటి కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. వారు ఎప్పుడూ ప్రజలల్లో ఉండే వ్యక్తి, అందరితో కుటుంబ సభ్యులతో కానీ అందరితోని కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు కూడా కౌన్సిల్లో ఆయన వాయిస్ విందాం అనుకొని వచ్చాం, కానీ ఇట్లాంటి ఈ టైంలో అన్న లేదన్న బాధ చాలా బాధ. వారు కూడా ఎప్పుడు కూడా సిస్టర్ అనే మాట తప్ప ఇంకొకటి కూడా మాట్లాడేవారు. పార్టీ కూడా చూడలేదు, అందరినీ కలిసి కట్టుగా అందరం కలిసి ఉండాలి. ఏదైనా బడ్జెట్స్ విషయం కానీ ప్రతి ఒళ్ళు జిహెచ్ఎంసీలో అన్ని అవగాహన ఉన్న వ్యక్తి అంటే వంగ మధుసూదన్ రెడ్డి అన్న గారు. ప్రతి కూడా శానిటేషన్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అన్న ఆరోగ్యంతో చనిపోవడం, అది కూడా వారు డివిజన్లో ఇచ్చిన మొన్న వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క ఏ డివిజన్ డెవలప్ చేయకున్నా కానీ కర్మన్ఘట్ డివిజన్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ చేయడం. మనం చూసినట్టే ఆయన ఫ్యూనరల్ అటెండ్ అయిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఒక పూల వర్షంతో ఆయన ఫ్యూనరల్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 5-6 hours స్టార్ట్ అయింది. 100 meters ఒక పూల వర్షం లాగా అనిపించింది. అదేవిధంగా అక్కడ ఉన్న టెంపుల్, హరిహర టెంపుల్, అయ్యప్ప టెంపుల్ కూడా డెవలప్ చేయడం కూడా అన్న చాలా సహకరించారు. వారి చైర్మన్ ప్రతి సేవలో ప్రజలలో బీద వాళ్ళని కూడా ఎంతో హెల్ప్ చేసిన వ్యక్తి. ఆ టెంపుల్లో కూడా చెప్తుంటారు అందరూ, అన్న చేయబట్టి మేము మాలేసుకున్నాము, మా అన్న భిక్ష పెట్టాడు ఈరోజు. అదే వారికి ఉన్న ఇంతో అంత కాదు, మేము రెగ్యులర్గా మాకున్న రిలేషన్స్తో మేము రెగ్యులర్గా కలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా ఫండ్స్ రాలేదమ్మా, మేయర్ గారితో మాట్లాడాలి, కమిషనర్తో మాట్లాడాలి, అందరితో కోఆర్డినేట్ చేసిన అన్న ఈరోజు లేకపోవడం, ఆ టేబుల్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అన్నను కోల్పోవడం, మన లాస్ట్ కౌన్సిల్లో ఇంకా 5 కార్పొరేటర్స్ పోవడం కూడా మనకు చాలా బాధాకరంగా ఉంది. మనలో ఉంటూ కరుణాకర్ అన్న కానివ్వండి, ఇది ఎంఐఎం కార్పొరేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఎవరు రావద్దు అని కోరుకుంటూ వాడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. థ్యాంక్ యూ మేడం. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అందరికీ, ఎక్సాఫీసర్ సభ్యులకు, నాతో సహచర కార్పొరేటర్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు వంగ మధుసూదన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏ సమస్య తీసుకునైనా స్పష్టంగా క్లారిటీతో ప్రతి సమస్య పైన నిరంతరం కొట్లాడే వ్యక్తి. ఆయన చెంపపేట కార్పొరేటర్ పడకనే ఉండేది పిలుపునారనే కాబట్టి మాకు నిరంతరం కలిసేవాళ్ళం. ఇద్దరం ఏ సమస్య పైన ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని డిస్కస్ చేసుకొని, అన్న మీరు ఇది మాట్లాడని అనుకునే వాళ్ళం. రెగ్యులర్గా చెంపపేట ప్రజలకు చాలా సేవ చేసి ఆ టెంపుల్ కానీ అవన్నీ కానీ ఆ ప్రాంతాలలో చాలా మంది మాకు రిలేటివ్స్ ఉన్నప్పటికైనా కానీ చాలా పనిచేసిన కూడా గతంలో చెప్పడం జరిగింది. చనిపోతే కూడా చాలా నా మిత్రులందరూ కూడా స్టేటస్ పెట్టుకుని చూడడం నాకు చాలా బాధాకరం పొద్దున్న లేవగానే. కానీ ఆ మంచి ఒక కార్పొరేటర్ని కోల్పోవడం చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు అర్పించాలని ఈ సభని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేయర్ గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, కమిషనర్ గారికి, అదేవిధంగా సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా బాధాకర విషయం. గత నెలలో మరి వంగ మధుసూదన్ రెడ్డి అన్న గారితోటి ఈ కౌన్సిల్లో అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు తను లేకపోవడం నిజంగా ఈరోజు కౌన్సిల్ అంతా దుఃఖ సాగరంలో మునిగిందని తెలియజేస్తా ఉన్నాను. మరి వంగ అంటే ఎల్బీ నగర్ అంటే వంగ. మరి అన్న చాలా చక్కటి వ్యక్తి. మరి పార్టీలకు అతీతంగా మరి వారు బీజేపీ పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, చంపాపేట కార్పొరేటర్గా, అదేవిధంగా మాజీ కౌన్సిలర్గా, ముఖ్యంగా ప్రజా నాయకుడిగా, బలమైన నాయకుడిగా, బలహీన వర్గాల వెంటనే ఉన్న నాయకుడు మన వంగ మధుసూదన్ రెడ్డి గారు. మరి చిరు మందహాసిగా, మరి మంచి వక్తగా, మరి ఈ కౌన్సిల్ 5 సంవత్సరాలలో మరి వారి యొక్క
ప్రతి ఒక్క అంశంపై వారికి ఉన్న అవగాహన అంతా ఇంత కాదు. మాలాంటి వాళ్ళం కూడా చూసి నేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ విషయంలో దాదాపు 16 నుంచి 18 నిమిషాలు మాట్లాడాడు. మరి శానిటేషన్ కోసము, అదేవిధంగా మరి మొన్న మెర్జ్ అయిన మున్సిపాలిటీల కోసం అనర్గళంగా మాట్లాడి ఆ రోజు చాలా నిజంగా ఏ అంశం తీసుకున్నా ప్రతి కౌన్సిల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అన్న ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈ రోజు బీజేపీ పార్టీ కాబోయే ఎమ్మెల్యే గారిని కోల్పోయిందని నేను భావిస్తా ఉన్నాను. మరి వారి చివరి చూపు మేము లేము ఇండియాలో, కాబట్టి నేను చూడలేదు, చాలా బాధ అనిపించింది. అదేవిధంగా మరి వారి పార్టీకే కాకుండా మా సహచర కార్పొరేటర్స్ అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం, సహచర కార్పొరేటర్ లేరు అని. అదేవిధంగా మరి వారి ఆశయాలను ముందరికి తీసుకుపోతూ మరి వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయమైనటువంటి అయ్యప్ప స్వామిని తన సొంత నిధులతోటి 50 కోట్ల పైనగా ఖర్చు పెట్టి ఈ రోజు తనకంటూ చిరస్థాయిగా ప్రజల గుండెలలో నిలిచిన నాయకుడు వంగ మధుసూదన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు ఏవైనా కూడా పొద్దున్న లేస్తే GHMC చుట్టూ, మరి మేయర్ గారి చుట్టూ, కమిషనర్ గారి చుట్టూ, అధికారుల చుట్టూ, మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్ అందరిని కూడా పిలిచి పలకరించి మరి మా అందరికి కూడా ఒక అండగా ఉన్న పెద్దన్న ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వి మిస్ యూ అన్న, వి మిస్ యూ అలా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా మిగతా GHMC అధికారులకు, నా తోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫీషియో మెంబర్ గారికి. ఈరోజు చాలా బాధాకర విషయం. వంగ మధుసూదన్ రెడ్డి గారు వాస్తవంగా ఒక బీజేపీ పార్టీ కార్పొరేటర్ అయినప్పటికీ కూడా అందరికీ సమానంగా కలుపుకుంటూ రాజకీయంలో సుదీర్ఘంగా ప్రయాణం చేసిన వ్యక్తి. 2020లో కౌన్సిలర్గా ఎల్బీనగర్ మున్సిపాలిటీలో భారీ మేయర్తో గెలిచి, అదేవిధంగా మొన్న 2020లో కూడా బీజేపీ పార్టీ నుంచి అత్యంత మెజార్టీతో గెలిచిన వ్యక్తి. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాటం చేసుకుంటూ ప్రతిపక్ష కార్పొరేట్ అయినప్పటికీ కూడా మేయర్ గారు మీ దృష్టికి, గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా పోరాటం చేసిన వ్యక్తి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మొండి సమస్యలు పూర్తిగా సబ్జెక్టు తెలుసుకొని, అవగాహన తెలుసుకొని ఈ యొక్క కౌన్సిల్లో అద్భుతంగా మాట్లాడిన వ్యక్తి వంగ మధుసూదన్ రెడ్డి గారు. ఈ మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకర విషయం. ఇంకోటి, ప్రజా ఉద్యమాలతో పాటుగా ప్రజలలో మమేకమైన నాయకులు ఈరోజు సమాజంలో చాలా తక్కువగా మిగిలిపోతున్నారు. ఈరోజు వంగ మధుసూదన్ లాంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మొన్న ఈ కౌన్సిల్ కన్నా ముందు జరిగిన కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్ లో పార్టీలు వేరినప్పటికీ కూడా 2 పార్టీల మధ్యలో విభేదాలు వస్తే ఒక పార్టీ పక్షాన్ని నిలబడకుండా ఇద్దరిని సంజాయించి ఒక పెద్దన లెక్క మాట్లాడి ఇద్దరిని కూడా కంట్రోల్ చేసి సమస్యను పరిష్కరించిన గొప్ప మనసు కలిగిన వ్యక్తి వంగ మధుసూదన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకర విషయంగా భావిస్తూ, చాలా బాధాకర విషయం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి అల్లా తరపున పూర్తిగా మనోధైర్యాన్ని అల్లా కలిపేయాలని కోరుకుంటూ వంగ మధుసూదన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా కూడా ఈరోజు ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబానికి కల్పిస్తున్నామని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. సభకు నమస్కారం. ఈరోజు 150 మందితో స్టార్ట్ అయిన ఈ కౌన్సిల్ సమావేశం 146 మందితోటి మిగిలిపోతుంది. దాంట్లో ఎంఐఎం సంబంధించిన షహీన్ బేగం గారు, సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ గారు ఎంఐఎం పార్టీ, దేవర కరుణాకర్ గారు బీజేపీ పార్టీ కార్వాన్ డివిజన్, అదేవిధంగా వంగ మధుసూదన్ రెడ్డి గారు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ చెంపాపేట డివిజన్. వీళ్ళంతా కూడా గత 5 సంవత్సరాలుగా కిందట ప్రమాణ స్వీకారం చేసిన రోజు వీళ్ళందరూ కూడా మనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. వెరీ అన్ఫార్చునేట్, ఈరోజు 146 మందితోటి ఈ సమావేశం ముగుస్తుంది. 150 మందితో స్టార్ట్ అయిన సమావేశం
146 మందితోనే ముగించబోతుంది. ఏది ఏమైనా ప్రతి రాజకీయ నాయకునికి ఏదో ఒక దానిపైన శ్రద్ధ ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టే వాళ్ళ డివిజన్స్ డెవలప్మెంట్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధానం కానీ ఇవన్నిటికీ సంకేతాలుగా ఉంటాయి. సో ఈరోజు వంగా మధుసూదన్ రెడ్డి గారు జస్ట్ నాకు ఆయనకు ఒక రోడ్ డిఫరెన్సే ఉంటుంది. సగం ఏరియా నాకు ఆయన కనెక్టింగ్గానే ఉంటుంది. మ్యాక్సిమం పనులు, చెరువు పనులు అనుకోండి, అక్కడ ఫ్లైఓవర్స్ అనుకోండి, అవన్నీ కూడా మా ఇద్దరు కనెక్టింగ్గానే ఉంటాయి. వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు ఒక బలం కోల్పోయిన నేను కూడా ఇర్రిలెవెంట్ ఆఫ్ ద పార్టీస్. నాతో కూడా 2000లో కూడా నాకు టికెట్ వచ్చే సమయంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు తను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్గా కాంటెస్ట్ చేసి ఆ రోజు తను గెలవడం జరిగింది, ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. సో ఆ రోజు కూడా నాకు ఆయన హెల్ప్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, అంటే చెప్పుకుంటూ పోతే ఇట్స్ చాలా పెద్ద టైం తీసుకుంటుంది. ఎనీహౌ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ద కమిషనర్స్, ఇక్కడ పనిచేసిన కమిషనర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వంగా మధుసూదన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. मेयर मैडम, मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से मैं हमारे एक साथी मधुसूदन रेड्डी साहब के इंतकाल पर इज़हार ताज़ियत के लिए ठहरा हूँ। मधुसूदन रेड्डी साहब जो मेरे हल्के से करीब ही में है, बहुत ही अवामी खिदमत का जज्बा लेकर काम करते रहे हैं और बहुत से वक्त काउंसिल में नोक झोंक भी होती रही और एक अच्छे हमदर्द इंसान की हैसियत से, सियासी जमात चाहे कोई भी हो, लेकिन वो एक अच्छे हमदर्द और एक अच्छे दोस्त की हैसियत से हमेशा मिलते रहे हैं। मुझे अच्छी तरीके से याद है कि अवेसी हॉस्पिटल फ्लाईओवर का जब इनाग्रेशन हो रहा था तो उस वक्त बीजेपी एहतजाज कर रही थी और उसी असना में मिनिस्टर साहब और आप हम सभी फ्लाईओवर के ऊपर थे। मधुसूदन रेड्डी साहब भी मेरे साथ थे, तो उनके साथी रुफ़का परेशान होकर फ़ोन करे कि भाई आप जो है सो कहाँ हैं, तो बोले मैं सलीम बेग साहब के साथ मेरे भाई के साथ मैं महफूज हूँ, हम इत्मीनान से दौरा कर रहे हैं। ये उनके अखलाक थे, बहुत ही अच्छे अंदाज में। सियासी इख्तलाफात अपनी जगह हैं, लेकिन वो अवामी खिदमत गुजार और काउंसिल में कभी भी कोई नोक झोंक हो जाए तो वो बीच में सुलह सफाई के लिए और अपने हल्के की तरक्की के लिए काम करते रहे। मैं उनको श्रद्धांजलि अर्पित करता हूं और उनके विरसा को उनसे इज़हार हमदर्दी करता हूं। Respected Mayor, respected Commissioner, respected colleagues, with deep sorrow, the untimely loss of our colleague, respected corporator Sri Vanga Madhusudan Reddy Garu is a great loss to the GHMC and to the city of Hyderabad. His dedication to public service, commitment to people welfare and his cordial relations earned him deep respect among the citizens and colleagues. My heartfelt condolence to his family. May his soul rest in eternal peace. Thank you. గౌరవ మేయర్ గారికి మరి సభకు నమస్కారం. చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి కనుక ఆయన గురించి చెప్పాలని చాలా ఉన్నాయి. కానీ ఆయన మంచి వ్యక్తి అనే పేరు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఆయన మరణం తర్వాత చాలా మంది అన్ని పార్టీల వారు కూడా స్టేటస్లు మరి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన ప్రతి సబ్జెక్టు మీద కూడా, ప్రతి విషయంలో కూడా అవగాహనతో మాట్లాడుతూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ కౌన్సిల్ను ఒక సబ్జెక్టు విధంగా మాట్లాడతారు కనుక మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు లేకపోవడం బాధాకరం. అదేవిధంగా వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. Now, Commissioner Garu, you want to speak? అందరికీ నమస్కారం. ముందుగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకి, కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. లాస్ట్ కౌన్సిల్లో మధుసూదన్ అన్న
ఒక చిన్న విషయాన్ని వారు మాతో పంచుకోవడం జరిగింది భోజనం సమయంలో. రాజకీయాలు అనేటివి ఉంటాయి ఎప్పుడైనా, కానీ మనిషి హెల్దీగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి. తినే సమయంలో వారు వచ్చి మాతోని నవ్వుతూ మాట్లాడుతూ హెల్దీగా ఉండండి అని చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు. కానీ మొన్న వారు చనిపోయినప్పుడు అర్థమైంది, వారికి ఇబ్బంది అయింది. అన్నిటినీ కూడా తట్టుకొని ప్రజలలో ఉంటూ ఆ బాధను కూడా ప్రతి ఒక్కరికి తెలియకుండా వారు చేసిన సేవను నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కౌన్సిల్లో వారితో ఆర్గ్యుమెంట్ అయినప్పటికి కూడా ఎప్పుడు వారు మనసుకు తీసుకోకుండా బయటికి వచ్చి చాలా బాగా మాట్లాడినాం అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం అనేది ఏ నాయకుడికి సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమీడియట్ గా దాన్ని సీరియస్ గా తీసుకోవడం అట్లా జరుగుతుండే. బట్ గత కొన్ని కౌన్సిల్ సమావేశంలో వారితో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కూడా బయటికి వచ్చిన తర్వాత ఇంతే గట్టిగా మాట్లాడాలి, ఇట్లనే ఉండాలి అని చెప్పేసి వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుండే. సో రాజకీయాలకు అతీతంగా వారు ఇచ్చిన సపోర్టు, ఒక బ్రదర్ లాగా వారు ట్రీట్ చేసిన విధానం చాలా అంటే ఈ రోజు ఒక బ్రదర్ ని కోల్పోయినామన్న బాధ ఈ కౌన్సిల్లో వ్యక్తపరుస్తూ వారి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించడం అండ్ వారందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. Garu will present the budget. Good morning all. Honorable Mayor Garu, Honorable Deputy Mayor and members and art card కార్పొరేటర్స్, నా తరపు నుంచి మరి ఒకసారి ఈ లాస్ట్ జనరల్ సమస్యకు, జనరల్ అసెంబ్లీకి వచ్చిన దానికి, కార్పొరేషన్ జనరల్ బాడీ కౌన్సిల్కి వచ్చిన అందరికి నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఛాలెంజెస్ వి ఫేస్డ్ ఇన్ దిస్ బడ్జెట్ ప్రిపరేషన్. ఈ బడ్జెట్లో కొంచెం మీ అందరికి తెలుసు, రెగ్యులర్ బడ్జెట్కు ఒక స్ట్రాటజీ టైం లైన్ ఉంటుంది. దాని ప్రకారం మన స్ట్రాటజీ ప్రాసెస్ ఫాలో చేసుకొని స్టాండింగ్ కమిటీలో ముందు పెట్టుకొని okay sir, so just for the understanding of all, I'll just go into English right now, speak in English. So we have faced lot of challenges in preparation of this budget compared to previous budgets. Major challenges we faced is about merging, like 27 urban local bodies merged. I'll mix both mixed taste and madam. I'll talk both, ma'am. I'll talk both. సో మన అనుకున్న ప్రకారం చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఈ బడ్జెట్ లో. ముందు 27 అర్బన్ లోకల్ బాడీస్ మెర్జ్ చేయడం. ఆ మెర్జ్ కు మీరందరం బడ్జెట్ లో స్పెషల్ సెషన్ పెట్టుకొని మనం కూడా డిస్కస్ చేయడం. దాంతోపాటు అర్బన్ లోకల్ బాడీస్ ని పూర్తిగా జిహెచ్ఎంస్ లో మెర్జ్ చేసిన తర్వాత వారు లయబిలిటీస్, అసెట్స్ కూడా కాల్కులేట్ చేయడం చాలా కష్టమైన పని. బట్ అవర్ ఫినాన్స్ టీమ్ అండ్ అందరం డే అండ్ నైట్ పని చేసుకుని ఒక పొలిగకి తీసుకొచ్చారు. సో బిఫోర్ ఐ రిక్వెస్ట్ ఏసీ ఫినాన్స్ టు టెల్ అబౌట్ ద బడ్జెట్, 2-3 అంశాలు మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు సిటిజన్ సర్వీస్ ఓరియంటెడ్గా మేజర్గా మన మేజర్ బడ్జెట్ రెవెన్యూ విల్ కమ్ త్రూ, మేజర్ హెడ్ ఈస్ అబౌట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది, ఇంకొకటి టౌన్ ప్లానింగ్ పర్మిషన్ వస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు డూ ఇట్. ఎవరెవరికి ల్యాండ్ ఉన్నాయో, ప్రాపర్టీ ఉన్నాయో వారు చేయడం జరుగుతుంది. సో వారు పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది. ముందు పూర్తిగా ఆన్లైన్ లేదు. కొన్ని ఫెసిలిటీస్ ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న డీసీతో లేదన్నా ట్యాక్స్ కలెక్టర్స్తో, బిల్ కలెక్టర్స్తో మాట్లాడని ఉన్నాయి. అన్నీ పూర్తిగా ఈసారి ఎండ్ టు ఎండ్, ఏ ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మీరు పేరు చేంజ్ చేయాలియా, లేదన్నా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలియా, లేదన్నా అసెస్మెంట్ చేంజ్ చేయాలియా, అన్ని ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ చేయడం జరిగింది. దానివల్ల సిటిజన్ కు ఈజీగా సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చాం. సో దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ బడ్జెట్. దీంతో పాటు టౌన్ ప్లానింగ్ కూడా కొత్తగా వచ్చిన 27 యూఎల్బి సంబంధంగా కూడా పూర్తిగా అక్కడ కూడా టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ కు పోస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు అక్కడ జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ ప్రకారం లాగిన్ కూడా చేయడం జరిగింది.
ఎప్పుడు మన ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ఉందియో ముందు ఎలా జరిగిందో అదే విధంగా GHMC లో జరిగిందో ఇప్పుడు కూడా అన్ని 27 లోకల్ అర్బన్ లోకల్ బాడీస్ ఎక్కడ మెర్జ్ అయిందో దానిలో కూడా మనం పూర్తిగా చేయడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ మనం చేస్తాం. సో ఈసారి మన బడ్జెట్ మాక్సిమం 11,460 crores కు మన బడ్జెట్ ప్రపోజ్ చేస్తున్నాం. ఈ పూర్తి డీటెయిల్ ని AC ఫైనాన్స్ ని చెప్పాలని కోరుకుంటున్నాం. Good morning, ma'am. Good morning, honorable corporators. Good morning, sir. Hello. Also, I asked about this one thing, that the main source of income is town planning, whatever amount we are receiving, sir. But still, the amount is going in the government head, sir. That is our money, sir. It has to come to Commissioner GHMC. Still, we are receiving the checks, the DDs, and the amount is going in the government account, sir. That is our money, sir. Why you are not trying for that, sir? Last time also I asked about this, sir. అది మీరు లాస్ట్ టైం ఇది మ్యూటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ అప్పుడు మ్యూటేషన్ ULBs Not today, total the permission fees, sir. Permission fees coming directly to us, directly to our account. There is no problem at all. Permission fees, there is no issue at all. All permission fees coming to us, except the sub-registrar office lo collect chesina mutation fees. What they are collecting in sub-registrar office, that is directly going to government. That is all the government giving us in different form. So whatever tax revenue is supposed to get from town planning, revenue comes from town planning, we are getting complete. There is no issue at all. ముందుగా ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇన్కమ్ గురించి ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి 2,245 crores హ్యావ్ బీన్ ఇయర్ మార్క్డ్ బేసింగ్ ఆన్ ఇయర్ టు ఇయర్ గ్రోత్. టౌన్ ప్లానింగ్ ఫీస్ నుంచి 1,200 crores హ్యావ్ బీన్ ఇయర్ మార్క్డ్. SFC గ్రాంట్స్ గురించి బడ్జెట్లో 400 crores హ్యావ్ బీన్ ఇయర్ మార్క్డ్. మ్యూటేషన్ ఫీస్ వాటి గురించి 130 crores హ్యావ్ బీన్ ఇయర్ మార్క్డ్. Trade license 120 crores. Assigned revenues ante stamp duty or whatever is allotted by the state government, adi 330 crores. Rental income 10 crores. User charges 11 crores. Advertisement fee 55 crores. Investments 4 crores. Other income 76 crores. Alane newly merged areas lo they also have their proper tax, they also have their town planning. Avanni sources, if we add, it comes to 1,860 crores. So total revenue income is 6,441 crores is the revenue income. Deeniki additionally 15th Finance Commission kinda 719 crores. Capital grant from state government, ముఖ్యంగా ఇది HCT and other grants లో ఇది ఉంటుంది, 3,100 crores. Borrowings 800 crores. This borrowings is the payments which we make under TREDS. And newly merged kuda vaatiki kuda grants ఉంటాయి, అవన్నీ కూడా కలుపుకొని 400 crores అంటే 5,000 కోట్లు capital receipts. 5,000 crores is the capital receipts. Both put together comes to be 11,460 crores. ఇది మన ఇన్కమ్. ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ is a bigger item, 1,755 crores. బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా తీసుకొని పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఎవరు రిటైర్ అవుతున్నారు ఇవన్నీ చూసుకొని అండ్ ఆల్ ద ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ చూసుకుంటే 1,755 crores ఈజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్, సాలరీస్, వేజెస్ అండ్ ఆల్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 194 crores. శానిటేషన్ ఎక్స్క్లూజింగ్ వేజెస్ అది ఒక 235 crores. స్ట్రీట్ లైటింగ్ మెయింటెనెన్స్ కోసం 151 crores. O&M ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 237 crores. Public convenience including toilets and all 27 crores. UCD 13 crores. Green budget lo rendu components untai. There are two components in green budget. One is maintenance revenue expenditure, rendodi permanent expenditure. So maintenance expenditure and revenue expenditure 180 crores. Debt servicing మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తామో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది, దట్ ఈస్ 390 crores. Other miscellaneous expenditure 13 crores. ఇలానే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ దేర్ ఇన్ న్యూలీ మర్జ్డ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ దేర్ సాలరీస్,
their wages, their CC charges, ఇవన్నీ కలుపుకుంటే 860 crores. Total revenue expenditure అంటే రోజువారీ మెయింటెనెన్స్ కా expenditure, that expenditure is 4057 crores. Coming to capital expenditure, ఇందులో solid waste management 746 crores. This involves the payments which we make to Ramki, any new transfer stations, any new capital investment చేసిన దానికోసం కూడా బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ స్మాల్ అమౌంట్ 11 crores. స్ట్రీట్ లైటింగ్, new street lights, new poles, indakala whatever street lighting I had mentioned earlier in the previous page, 150 crores, the day to day maintenance. But in new colonies, new areas, you need to establish new poles, dani kosam 75 crores. Land acquisition payments kosam 250 crores. Nalas and SNDP kosam 550 crores. HCT, roads, bridges, CRMP, all those things 17-20 crores. Green budget lo capital part, like new infrastructure part, ante new green infrastructure, new greenery, green spaces kosam 590 crores. These green spaces not only involve parks, medians, lake sites, rainwater harvesting pits, ivanni natural remedies em chestam anni indulo untayi. Public utilities 78 crores. Debt servicing, లోన్స్ కోసం మనం ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తామో, ఇందాకలు మాట్లాడుకుంది ఇది ప్రిన్సిపల్ అమౌంట్, ఇందాకలు 390 దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అమౌంట్, దట్ ఈస్ 1825 crores. అదర్ ఎక్స్పెండిచర్ 58 crores. హౌసింగ్ కోసం కూడా 100 crores కేటాయించడం జరిగింది. అండ్ సిమిలర్లీ దెర్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ విచ్ వాస్ అకౌంటెడ్ ఫర్ ద ULB areas because they also have ongoing projects and this thing, and we also factored in state grants also. 1400 crores వేసుకుంటే 7403 crores is the total capital expenditure projected, and it comes to be 11460 crores మ్యామ్. ఇది సభ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది మ్యామ్. థ్యాంక్ యూ. On budget, anybody wants? Shravan garu. అందరికీ నమస్తే అండి. ఈరోజు చివరి కౌన్సిల్ సమావేశము. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, మా ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారికి, ఎక్స్ అఫీషియో సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేడం, మీరు ఇందాక చాలా బాగా మాట్లాడారు. మనం ఓవర్ ద 5 years మనం చాలా విషయాల్లో ఫైట్ డిసగ్రేట్ ఫర్ ద ఓన్లీ కాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్. చాలా విషయాల్లో మనం ఫైట్ చేసినప్పటికీ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక మంచి పరిపాలనను ప్రజలకి ఇచ్చామని మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. ఎస్, 5 ఏళ్లలో మనం ఎంత చేసినా కూడా చాలా ఎమోషన్స్ని మనం బిల్డప్ చేసుకున్నాం. చాలా మంది కూడా బయటకు పోతే మీ అక్క అని పిలుస్తారు, మీ అక్క ఏంది తిడుతుంది అంటారు. ఓ చిన్న బీట్ లాస్ట్ టైం మీరు 7 కూర్చో అంటే చాలా, అక్కడ బయట నాకు 1000 మంది చెప్తారు మీ అక్కనే ఏంది కూర్చోమంటుంది అంటారు. అట్లా దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ వి హావ్ బిల్టప్ ఓవర్ ద టైం మేడం. సో ఇంత ఎమోషన్స్లో మనము మన అత్యంత ఆప్తులైనటువంటి అనేక మంది 4-5 ముఖ్యంగా వంగ మధుసూదన్ రెడ్డి గారిని, అంటే ఆయన ఇప్పుడు కూడా చిరునవ్వుతో మన మధ్య ఉండి లాస్ట్ టైం కూడా మాట్లాడేటప్పుడు మా శ్రవణ్ మాట్లాడిన దాన్ని బట్టి అని ఆయన రిఫర్ చేస్తూ ఇది కరెక్ట్ అంటూ సపోర్ట్ చేసి మాట్లాడేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కోల్పోవడం, ఇటువంటి అనేకమైనటువంటి ఎమోషన్స్ని మనం క్యారీ చేసి తీసుకెళ్తున్నాం మేడం. సరే, లాస్ట్ రోజు కాబట్టి మీరు కంప్లైంట్స్ అనుకోకుండా ఒక చిన్న ప్రతిపక్షం, అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ ప్రతిపక్షం కూడా ఉండదు కాబట్టి ఒక సజెషన్స్ కింద మా యొక్క అబ్జర్వేషన్స్ కింద ఇవి తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రజలకి ఉపయోగపడే విధంగా వీటిని మలచాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మేడం. ఇప్పుడు అడిషనల్ కమిషనర్ గారు కొన్ని ఫిగర్స్ చదివారు. ఇవి టేబుల్ ఫార్మాట్లో ఉన్నాయి మేడం, అది అందరం చదువుకోవద్దు, ఎవిడెంట్ అది స్పెసిఫిక్గా అడిషనల్ కమిషనర్ గారు లేదు చదవడం పెద్దగా ఉపయోగకరంగా ఏం లేదు. బేసికలీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా ఉన్నవి ఏంటంటే ప్రజలకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మా ద్వారా మీకు మీ ముందు పెడుతున్నవి ఏంటంటే, జిహెచ్ఎంసీని ఇప్పుడు మనం రీఆర్గనైజ్ చేసిన తర్వాత 3 కార్పొరేషన్స్ కింద చేస్తారు అని చెప్పి నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇయర్ మధ్యలో ఇప్పుడు ఆల్మోస్ట్ మన పాలకవర్గము క్లోజ్ అయ్యే టైంలో మనం ఒక సింగిల్ బడ్జెట్ని మనం ప్రవేశపెడుతున్నాం. సో సింగిల్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ మధ్యలో 1 నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో మన పాలకవర్గం అయిపోయిన తర్వాత ఒకవేళ 3 కార్పొరేషన్ల కింద అనౌన్స్ అయితే మరి ఈ బడ్జెట్ని ఏ విధంగా రీఆర్గనైజ్ చేస్తారు, అంటే ఎట్లా రీస్ట్రక్చర్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్. 2, 27 ULBs ఛాలెంజెస్ బుక్లో కూడా మెన్షన్ చేశారు సార్. యాక్చువల్లీ అంటే ఛాలెంజెస్ దే ఫేస్డ్
వైల్ ప్రిపేరింగ్ ద బడ్జెట్. దాంట్లో ఎస్ అబ్సల్యూట్లీ 27 న్యూ అర్బన్ లోకల్ బాడీస్ని మనము దీంట్లో తీసుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్. కానీ ఈ బుక్లో అసలు బడ్జెట్ బుక్లో మేడం లాస్ట్ టైం బుక్కి మీకు బుక్ చూపిస్తాను. లాస్ట్ టైం బుక్ ఇప్పుడు 2 తెచ్చాను నేను, ఇంకా చాలా ఉండి అన్ని తెద్దాం అనుకున్నా కానీ మోయలేక తీసుకురాలేదు. ఈ చాలా అంశాలు డైరెక్ట్ మిస్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ యూసిడి, లేకపోతే మనకి వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించి అసలు మర్చేసామా, అసలు ఉందా లేదా తీసేసామా, లేకపోతే ఎస్డబ్ల్యూఎం కానీ స్ట్రీట్ లైట్కి సంబంధించిన సపరేట్ సెక్షన్స్ ఉండేవి బుక్ వైజ్. ఆ సెక్షన్స్ని ఎత్తేసారు పేజీలు. అదేవిధంగా కొన్ని పేజీలు హెచ్సిటీకి సంబంధించి, హెచ్సిటీ నాలాస్కి సంబంధించి అలొకేషన్స్ ఇంక్లూడింగ్ ఫిగర్స్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్స్తో సహా కాపీ పేస్ట్ చేసేసారు. అంటే పాత బుక్లో ఏ పేజీలు ఉన్నాయో ఫిగర్స్తో సహా, అంకెలతో సహా, నెంబర్ ఆఫ్ శాంక్షన్స్తో సహా యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ ఆ పేజీలు తీసుకొచ్చి ఈ పేజీలో పెట్టేశారు అంతే. అయితే అంతేకాకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి ఒకటి మనము అనుకున్నాం బేసికలీ. ఇంకోటి దీంట్లో మేడం మీరు అవకాశం ఇస్తే ఎక్కువ పేజెస్ కూడా లేవు మేడం. లాస్ట్లో టేబుల్ ఫార్మాట్స్ వదిలి ఒక్కొక్క పేజ్లో చిన్న చిన్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఇది అందరి తరఫున నేను తీసుకొస్తా కాబట్టి ఒక్కసారి మీరు నోట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం బేసికలీ. దీంట్లో మీరు రిజల్యూషన్స్ ఇచ్చారు. సరే, దీని రిజల్యూషన్స్లో పేజ్ నెంబర్ స్టాండింగ్ కమిటీ రిజల్యూషన్స్ ఇచ్చారు. స్టాండింగ్ కమిటీలో ఏం చర్చ జరిగింది, ఆ రిజల్యూషన్ ఏమో మాకు ఎక్కడ ఇవ్వలేరు. సో కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నా. దాంట్లో ఓన్లీ అంకె మాత్రమే ఇచ్చారు, 11010. ఇది ఒక ఫిగర్ మాత్రమే ఇచ్చారు. దాని రిజల్యూషన్ కాపీస్ని మాకు ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ సెకండ్ పేజ్లో ఇచ్చిన పేజ్ వైజ్ తీస్తున్నా సార్. సెకండ్ రిజల్యూషన్ ఆఫ్ ద కార్పొరేషన్ డేటెడ్ 25/11/25లో 2 కోట్ల రూపాయల బడ్జెట్ని మనము శాంక్షన్ చేస్తున్నామని ఒకటి కార్పొరేటర్ గారికి డైరెక్ట్గా, ఒకటి మనం కన్సర్న్డ్ మినిస్టర్ గారితో అన్నారు. 1 crore ఇచ్చారు, చాలా థ్యాంక్స్ మేడం మీ అందరు కూడా. కానీ ఇంకో 1 కోటి రూపాయలు సమయం తక్కువ ఉంది కాబట్టి మేము అక్కడ ఇన్ఛార్జ్లకు కూడా ఇచ్చున్నాము. అది మీ వరకు వచ్చాయో లేవో మాకు తెలియదు. ఇప్పుడు కూడా కార్పొరేటర్లకు ఒక్కొక్క 1 కోటి రూపాయలు కూడా ఇస్తే ఈ 10 రోజుల్లో కూడా ఇనాగరేషన్స్ చేసుకుంటారు. సహజమైన ఇంపార్టెంట్ పనులు కూడా చేసుకుంటారు. అదొకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ముఖ్యంగా ఇంకో పేజీకి మనం మేడిగా తీసుకొస్తాం మేడం. ఇంకో డైరెక్ట్గా పేజ్ నెంబర్ ఫైనాన్షియల్ పేజ్ నెంబర్ 2 సార్. ఫైనాన్షియల్ ఓవర్వ్యూలో మనం తీసుకుంటే అక్కడ నాకు కొన్ని విషయాలు నాకు ఇక్కడ అర్థం కాలేదు సార్. జిహెచ్ఎంసీ మేజర్ రెవెన్యూ సోర్స్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ బిల్డింగ్ ట్యాక్స్. కరెక్ట్, ఫైన్. ప్రాపర్టీ ట్యాక్స్ ఆర్ అన్చేంజ్డ్ ఫర్ ద లాస్ట్ 20 years. ఈజ్ ఇట్ ట్రూ? 20 సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసీలో పెరగలేదా? మీరు చెప్పండి. ఇది భాగ్యనగర్ ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి ఫ్యాక్టేనా? 20 సంవత్సరాల్లో 100 రూపాయల ట్యాక్స్ దాదాపు 10,000 రూపాయల వరకు పోయింది. అది పెరగాలి. ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగితేనే మనకి ఇస్తుంది, కానీ ప్రపోర్షనేట్గా పెరగాలి, అభివృద్ధికి ప్రపోర్షనేట్గా. కానీ అసలు మేము ట్యాక్స్లే పెంచలేము 20 సంవత్సరాలు అనమైనది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయము ఒకటి. అదేవిధంగా మీరు ప్రొజెక్షన్స్ చేశారు సార్ యుఎల్బి స్కీమ్. అసలు జనరల్గా పాత బుక్స్లో మనకి అసలు మన అసెట్స్ ఏంటి, మన లయబిలిటీస్ ఏంటి, మన ఆదాయం ఏంటి, మన ఖర్చులు ఏంటి, ఈ టేబుల్ ఫార్మేట్ ఇచ్చేవాడు. బేసికలీ ఫైనాన్షియల్ ఓవర్ స్టేటస్ ఈ టేబుల్ ఫార్మేట్ ఈ బుక్లో మిస్ అయిపోయింది. అంటే మనం అప్పులు తీసుకొచ్చుంటే బారోయింగ్స్, ఎక్కడ అప్పులు తీసుకొచ్చాము, ఏ ట్రాన్చెస్లో తీసుకొచ్చాము, ఎంత ఇంట్రెస్ట్ రేట్కి తీసుకొచ్చాము, ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఈ డేటాని మనం ప్రతిసారి కూడా బడ్జెట్ బుక్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈసారి అది మిస్ అయిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే దీంట్లో అప్పులు చూపించారు కరెక్ట్, ఎస్ అప్పులు సరే ఇల్లు నడపడం కోసం అప్పులు అనేది అవసరం కాబట్టి అప్పులు తీసుకురావడంలో మనకు అభ్యంతరం లేదు. కానీ ప్రపోర్షనేట్గా మనకి ఎంతవరకు అవసరం, ఏ వడ్డీ స్థాయిలో తీసుకురావాలి, అసలు మనకు వస్తున్నటువంటి ఆదాయాలు ఎంతవరకు మనం దాన్ని చూసుకొని అవి తెచ్చుకున్న తర్వాత మనకు కావాల్సిన అప్పులు చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ కంప్లీట్గా ఆ డేటానే మిస్ చేయడం జరిగింది కంప్లీట్గా. ఇంకోటి ఈ యుఎల్బిస్ మీరు ఏవైతే ప్రొజెక్షన్స్ ఇచ్చారో సార్, వాళ్ళు గత సంవత్సరం అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులకు మించి మన ఖర్చులు దీంట్లో చూపించాం. వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంత చూపించుకుంటున్నారో దానికన్నా 400 కోట్ల రూపాయలు మనకు తక్కువ వస్తున్నాయి. మనం గ్రేటర్లో మర్జ్ అయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్లు న్యాచురల్గా జిహెచ్ఎంసీ స్టాండర్డ్స్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆదాయం కూడా పెరిగి మనకు కూడా ఆదాయం పెరగాలి కదా. ఆ ఆదాయాన్ని మీరు ఫిగర్ టేబుల్లో మీకు ఫర్దర్గా చూపిస్తాను, కానీ ఆదాయాన్ని కూడా తగ్గి చూపించడం జరిగింది. ప్రొజెక్షన్స్ చేసినప్పుడు కూడా మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఒక ఎలక్ట్రికల్ షాప్ మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం. చూస్తూ అన్నాక నీకు ఫోటో పంపించా చూసావా అన్నాడు. చూడలేదేంటి అన్న. నువ్వు పాదయాత్ర చేస్తుంటే పక్కన మోడీ గారు నీ మీద చేసినట్టుగా ఒక ఫోటో ఏలో క్రియేట్ చేసినా అన్నాడు. అంటే ఒక ఎలక్ట్రికల్ షాక్ లో ఒక వ్యక్తి పైన ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే మనము ఇంత డేటా మన దగ్గర ఎన్ని ఖర్చులు అవుతున్నాయి, ఏ విధంగా అవుతున్నాయి తెలుసు. మనం జిఏఎస్ సర్వే చేసి మన ఆస్తులు ఎన్ని, మనకి ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఏ ఉన్నాయి, పార్కులు అన్ని లెక్క కట్టాం. మరి మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డేటా ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఈ ప్రొజెక్షన్స్ ని మనం ఎందుకు క్యాల్కులేట్ చేయడం ప్రాపర్ గా. మీరు చూడండి ఫిగర్స్ నేను ఫర్దర్ గా చూపిస్తా. ఎక్కడ కూడా మనం టెక్నాలజీని వాడలే. వీఆర్ ఇన్ ఏఐ ఎరా.
మనం ఆ టెక్నాలజీని కూడా ఎక్కడ ప్రొజెక్షన్స్ వాడడానికి దాన్ని ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాల్కులేట్ చేయడానికి మనం ఎక్కడ కూడా వాడినటువంటి మనకు కనబడతలేదు. అదే పేజ్ నెంబర్ 2 లాస్ట్లో మీరు మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా సార్ 2654 మీరు హెచ్సిటి లాస్ట్లో మళ్ళీ ఆ పేజ్లోకి వచ్చినప్పుడు చెబుతాను. కానీ లాస్ట్ టైము మీకు ఏవైతే ఫండ్స్ మీరు హెచ్సిటికి స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్స్ ఇచ్చింది, ఏవైతే డబ్బులు ఇచ్చాయని చెప్పారో ఆ డబ్బులే యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్ ఇచ్చారు తప్ప మరి ఎక్స్ట్రా అవి కాకుండా మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి జిహెచ్ఎంసీకి హెచ్సిటి కింద మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కి సంబంధించినటువంటి డబ్బులు మనకి రావాల్సి ఉన్నాయో ఆ డబ్బులు ఎన్ని ఉన్నాయి అనేది ఎక్కడ కూడా మీరు టేబులెట్ ఫార్మాట్ లో ప్రాపర్ గా ఇవ్వలేదు సార్. యాక్చువల్లీ నెక్స్ట్ మీరు ఇంకా పేజ్ నెంబర్ ఛాలెంజెస్ లో మీరు చెప్పారు సార్, కరెక్ట్. ఎస్ సరే, బడ్జెట్స్ ఇప్పుడు ఇక్కడ మీరు 3rd సెక్షన్ లో చూస్తే సార్ యాక్చువల్లీ పేజ్ నెంబర్ 6 ఛాలెంజెస్ ఇన్ బడ్జెట్ ప్రిపరేషన్ లో సరే యాన్యువల్ రెంటల్ వాల్యూ బేస్ చేసుకొని మేము ట్యాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం, అసెస్మెంట్ చేస్తున్నాం. ఓకే, హెడ్ ఆఫ్ అకౌంట్స్ బడ్జెట్ కోడ్స్ కింద యుఎల్బీస్ లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బడ్జెట్ కోడ్స్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి బడ్జెట్ కోడ్స్ 2 డిఫరెంట్గా ఉండడం వల్ల మేము ఛాలెంజెస్ ఫేస్ చేశాము. కాబట్టి అక్కడ మాకు కొంచెం ఛాలెంజ్ ఏంది అన్నారు. ఎస్ కరెక్ట్, ఈ ప్రాబ్లము స్టిల్ ఈఆర్పీలో మన దగ్గర ప్రాబ్లం ఉంది సార్. నేను ఎందుకంటే నిన్న కూడా కొన్ని బడ్జెట్స్ దగ్గర మన శాంక్షన్స్ బడ్జెట్ వేయడానికి చూసినప్పుడు మన ఈఆర్పీలో ఈ అకౌంట్స్ అంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద బడ్జెట్ ట్యాక్స్ అంటారు మనం సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో మనం వాడితే ఆ ట్యాక్స్ ప్రాపర్ గా రిఫ్లెక్ట్ కాలే. మనం ఈఆర్పీకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇదే బడ్జెట్ లో మనం ప్రతిసారి శాంక్షన్ చేసి వాళ్ళకి రెన్యూ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా పదే చిన్న ట్యాగులు కనబడకపోవడము, లేకపోతే ఈ ఆఫీస్ పని చేయకపోవడం వల్ల 4 రోజులు 3 రోజులు పని లేకపోవడం అనేది ఇంకా కరెక్ట్ కాదు. దాన్ని ఒక్కసారి మీరు సమీక్షించి మనం అంత డబ్బులు పే చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి సార్, అది ఒకసారి మీరు సమీక్షించాలని చెప్పి నా రిక్వెస్ట్. అదేవిధంగా ఇక ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేశారు, యాజ్ పర్ ద రిపోర్ట్స్ ఆఫ్ ఎస్ట్వైల్ యుఎల్బీస్ సెవరల్ యుఎల్బీస్ హావ్ టేకెన్ అడ్వాంటేజెస్ లోన్స్ ఫ్రమ్ ద తెలంగాణ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ద స్టేటస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్ అండ్ రీపేమెంట్ స్ట్రక్చర్ ఈజ్ యెట్ టు బి అండర్స్టూడ్. అంటే 27 యుఎల్బీస్ ని మనం మర్చి చేసేసాం, అఫీషియల్ ప్రాసెస్ చేసేసాం. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు ఏ ఉన్నాయి అనేది మనకి ఇప్పుడు క్లారిటీ లేదా, వాళ్ళ ఆదాయం ఎంతో మనకి క్లారిటీ లేదు, వాళ్ళ ఖర్చులు ఎంతో మనకి ఐడియా లేదు. ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో కోడలు తీసుకొస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కోడలు వచ్చినప్పుడు కోడలు కావాల్సిన బాధ్యతలు కూడా మనదే కదా, మనమే చూసుకుందాం, తప్పేం లేదు, ఇబ్బంది. కానీ ఇక్కడ డబ్బులు అక్కడ పోతున్నాయా, అక్కడ డబ్బులు ఇక్కడ పోతున్నాయా, మరి ఆదాయాలు అనేది కంప్లీట్ గా రావాలి చూసుకోవాలనేది మనం చూసుకోవాలి కదా సార్. కంప్లీట్ గా అది మిస్ అవుతుంది సార్. ఈ కంప్లీట్ గా మీరు దయచేసి వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, 29 మెర్జ్డ్ యుఎల్బీస్ కి టోటల్ గా అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారు, ఎంత ట్రాంచెస్ లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఇన్కమ్ ఎంత, ఇది ఒక క్లారిటీ ఫిగర్ ఇవ్వాలని చెప్పి నా హంబల్ రిక్వెస్ట్ సార్. ఒకటి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కూడా మీరు రాశారు సార్. నెక్స్ట్, ద సాలరీస్ పెన్షన్స్ టెర్మినల్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఎస్ఎఫ్ఎల్ యుఎల్బీస్ ఆర్ బీయింగ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ అన్లైక్ ఇన్ జిహెచ్ఎంసీ వేర్ దే ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద జిహెచ్ఎంసీ జనరల్ బడ్జెట్. చాలా ఇంపార్టెంట్, మన అందరం కూడా వినాలి. ఇప్పుడు ఈ 29 యుఎల్బీస్ కి సంబంధించి మేడం మనం వాళ్ళ శాలరీస్ ఇవన్నీ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నుంచి విత్డ్రా చేస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నట్టున్నారు. బహుశా వాళ్ళకి కావాల్సిన చోట ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, చాలా బాగుంది, కరెక్టే. కానీ జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ జనరల్ బడ్జెట్ లోంచి మనం తీస్తున్నాం అంటే ఏదో ఒక ప్రొసీజర్ మనం అడాప్ట్ చేయాలి కదా. ఇప్పుడు మనం కూడా ఎందుకు మన దాంట్లో నేనేమన్నా అంటే మనం ఎలాగో ఒక 650 స్క్వేర్ కిలోమీటర్లను 2000 స్క్వేర్ కిలోమీటర్ల కింద మార్చాం. ఎంప్లాయీస్ కూడా మారుతున్నప్పుడు అనేక మంది మన దగ్గర మీరే ఈ బుక్ లో ఇచ్చారు, 200 వేకెన్సీస్ వస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన టీఏ డిఏలు జీతభత్యాలు అన్ని కూడా పెన్షన్లు కూడా మేము దీంట్లో అకామిడేట్ చేయాలి కాబట్టి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టామని వెనక టేబుల్లో రాశారు. మరి అలాంటప్పుడు సార్ నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉద్యోగులందరినీ కూడా జిహెచ్ఎంసీలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురండి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళ ఫండ్ లోంచే వాళ్ళకు జీతాలను చెల్లించండి. అదే విధంగా ఏవైతే 200 న్యూ వేకెన్సీస్ మీరు ఉన్నాయన్నారో దాంతో పాటు ఇతర వేకెన్సీస్ కూడా గుర్తు చేసి మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ ఒక్కొక్కరు 20 సంవత్సరాలు పనిచేస్తున్నారు సార్. అది శానిటేషన్ కానివ్వండి, లేకపోతే ఎంటమాలజీ కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ లో కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి. పాపం వర్క్ ఇన్స్పెక్టర్ లేకుండా రోడ్లు కావు కదండి. మీరు ఆలోచించండి, తెల్లారు లేస్తే సండే రోజు కూడా వాళ్ళు వచ్చేటువంటి పని చేస్తారు, క్లీన్ చేసే వాళ్ళు కూడా పని చేస్తారు. వీళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయాలి. 20 సంవత్సరాలు కూడా పనిచేసి వాళ్ళు అదే జీతానికి 10,000 రూపాయలు జీతానికి వాళ్ళు ఇంకా కూడా ఉండడం కరెక్ట్ కాదు. ఈ రోజు మనకు సమయం వచ్చింది, 200 వేకెన్సీస్ ఉన్నాయి.
కాబట్టి ఈ సందర్భంలో మనం పెరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని కూడా పెంచాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి వీళ్ళందరి జీతభత్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురండి. వీళ్ళందరినీ కూడా ఒకటే సమాన హోదా సమాన వేతనం కింద అందరినీ కూడా పర్మనెంట్ చేసి సీనియారిటీ లెవెల్ ప్రకారం పర్మనెంట్ చేసి వాళ్ళని కూడా తీసుకోవాలని ఎలాగో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి దాన్ని మీరు దయచేసి కన్సిడర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. ఇంకా మీ టేబుల్ నెక్స్ట్ పేజ్ లో బడ్జెట్ క్లాసిఫికేషన్స్ లో రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ మున్సిపాలిటీస్ అని ఇచ్చారు సార్. కానీ వెనక టేబుల్లో మీరు చూడండి సార్, వెనక టేబుల్లో వస్తే చూడండి సార్, వెనక టేబుల్లో వస్తే సార్ పేజ్ నెంబర్ 21 బడ్జెట్ ఇన్కమ్, పేజ్ నెంబర్ బడ్జెట్ 21 బడ్జెట్ ఇన్కమ్ లో మీరు ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగాయని చెప్పారు 225 ఫైన్. ఓకే, అది సరే, అక్కడ స్లైట్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి సైట్ ఇంక్రీజ్ మీరు కింద న్యూలీ మర్జ్డ్ ఏరియా సపరేట్ ఇచ్చారు కాబట్టి ఐమ్ అస్యూమింగ్ ద ఫిగర్స్ విచ్ హావ్ గివెన్ ఆన్ ద టాప్ ఈజ్ ఓన్లీ ఫర్ ద జిహెచ్ఎంసీ ఏరియా, రైట్? సో మీది ఉన్నది సార్ స్లైట్ ఇంక్రీజ్ ఉంది, ఫైన్. కానీ ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఫీజ్ సార్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే మనకు ఆల్రెడీ 1200 కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్లు ఉంటే లాస్ట్ టైం రివైజ్డ్ లో మనం దాన్ని తగ్గించాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని 1200కే పెట్టాం సార్. ఇది మన మేజర్ రెవెన్యూ సోర్స్ సార్. మేము బయట వింటున్నటువంటి వార్తలు ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 10 ఫ్లోర్ల పైన ఉన్నటువంటి ప్రతి బిల్డర్లు వాళ్ళ ఇంపాక్ట్ ఫీజులు కానివ్వండి, వాళ్ళ పర్మిషన్ ఫీజు కానివ్వండి, కంప్లీట్ గా హెచ్ఎండిఏ త్రూ మాత్రమే పర్మిషన్స్ ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫైల్ క్రియేట్ చేసి పెట్టారనేది మాకు ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే మేజర్ రెవెన్యూ జిహెచ్ఎంసీకి వచ్చేటువంటి మేజర్ ఆదాయాన్ని మనం కోల్పోతాం సార్. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పర్మిషన్స్ కి సంబంధించినటువంటి డబ్బులు పూర్తిగా మనకి, ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో లోకల్ బాడీస్ పట్టుకొమ్మలు గుండకాయలు లాంటివి కాబట్టి మన రెవెన్యూ మనకే రావాల్సిన అవసరం ఉంది సార్. మన రెవెన్యూ పోతే మనం పూర్తిగా కుదేలైపోతాం. ఆల్రెడీ మనం మన ఏరియానే సూపర్ సీడ్ చేస్తూ హైడ్రా డీసిల్టింగ్ చేస్తామంటున్నారు హెచ్ఎండిఏ వాళ్ళు. సార్ మన భూములే హెచ్ఎండిఏ వాళ్ళు అమ్ముతున్నారు, మనకేమైనా షేర్ ఇస్తున్నారా? మన భూములు హెచ్ఎండిఏ వాళ్ళు అమ్ముతున్నారు, మనకి షేర్ ఇస్తలేరు. మన పనులే వాళ్ళు చేస్తామని చెప్తున్నారు, కానీ మన ట్యాక్సులు మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వాళ్ళే కొట్టుకుపోతే మనం ఏం తిని బతకాలి? మన జిహెచ్ఎంసీ ప్రజలు ఏం తిని బతకాలి? ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో అది ఎన్ని ఫ్లోర్, 1 ఫ్లోర్ కానివ్వండి, 10 ఫ్లోర్ కానివ్వండి, 100 ఫ్లోర్లు కానివ్వండి, జిహెచ్ఎంసీ కట్టేటువంటి ప్రతి బిల్డింగ్ కి ప్రతి రూపాయి కూడా భాగ్యనగర్ బిడ్డలకే చెందాల్సిన అవసరం ఉంది. అది హైదరాబాద్ కార్పొరేషన్ కి మాత్రం, జిహెచ్ఎంసీకి మాత్రమే రావాల్సిన అవసరం ఉంది సార్. ఇది ఖచ్చితంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ టేబుల్లో మీరు కింద రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ మున్సిపల్ ప్రాపర్టీస్ అని రాశారు సార్. బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ అని అనుకుంటున్నా, ఎందుకంటే న్యూ మెర్జ్డ్ యూఎల్పీస్ మీరు కింద రాసినప్పుడు మీద రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ద జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్ అని రావాల్సింది. సో ఐఎమ్ అస్యూమింగ్ ఇట్ ఇస్ జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్. కానీ తరాలు గరుస్తున్నప్పటికి కూడా 10 కోట్ల రూపాయలే ఉంటాయి సార్. మన రెంట్లు పెరుగుతున్నాయి, మన జీవన ప్రమాణాలు మారుతున్నాయి, కానీ మనకున్న ఆస్తులకు మాత్రం విలువలు పెరుగుతలేదు. అవే రెంట్లు మనం పెడతా ఉన్నాం. దయచేసి ఇది ఒక మన ఆదాయ మార్గం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మనకు ఉన్నటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు మార్చుకొని కొంతమంది కబంధ హస్తాల్లో మాత్రమే మన ప్రాపర్టీస్ ఉండకుండా దాన్ని జెన్యూన్ గా వ్యాపారం చేసుకున్న మహిళలకు, దళితులకు, బీసీ వర్గాలకు ప్రతి ఒక్కరు కూడా కేటాయించి దానికి సరైన రెంట్ వసూలు చేసి వాళ్ళ వ్యాపారం బాగుండేటట్టుగా మన ఆదాయం కూడా బాగుండేటట్టుగా చూడాలని చెప్పి నా విజ్ఞప్తి. దాన్ని పెంచాల్సిన బాధ్యత మన అందరు కూడా ఉంది సార్. యాక్చువల్లీ అట్లనే అసైన్డ్ రెవెన్యూ సార్, వాట్ ఈస్ ద మ్యాజిక్ బిహైండ్ ద అసైన్డ్ రెవెన్యూ సార్? దీంట్లో మీరు అన్నారు యాక్చువల్లీ 10.10 crores బడ్జెట్ ఎస్టిమేట్స్ లో లాస్ట్ ఇయర్ ఇచ్చారు సార్. దాని రివైజ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 81.40 చూపించారు సార్. దర్ ఇస్ 4 times ఇంక్రీజ్ సడన్లీ 330 కోట్ల రూపాయలు, 4 రెట్లు ఒకేసారి పెంచేశారు. మరి అసైన్డ్ రెవెన్యూస్ లో ఇంత సడన్ షార్ప్ ఇంక్రీజ్ కి కారణం ఏంటో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా సార్. అట్లాగే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి 28 కోట్లు, 27.25 కోట్ల నుంచి వచ్చేది 24.10 కోట్లకి చూపించింది, డైరెక్ట్ గా 4 కోట్లకు పడేశారు. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ మనం విత్డ్రా చేసుకున్నామా, లేకపోతే మరి దానికి ఏమైనా బ్యాంకులు ఇంట్రెస్ట్లు తగ్గించాయా, లేకపోతే ఇంకా డబ్బులు ఎక్కడ పోతున్నాయి అనేది మనం ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది సార్. దానిపైన కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నా సార్. అదే నెక్స్ట్ పేజ్ లో పేజ్ నెంబర్ 22 క్యాపిటల్ ఇన్కమ్ లో సార్ ఈ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా ఇక్కడ మనకి రాశారు. కానీ ఈ 2672 ఫిగర్ అంటే 3000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం వస్తాయని మనం ఆశించినాం, కానీ మనకు వచ్చింది 2672 కోట్లు మాత్రమే అన్నారు. తర్వాత ఈసారి 3100 కోట్ల రూపాయలు మనకు వస్తాయని చెప్పి మీరు అంటున్నారు. సంతోషం, రావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్. కాకపోతే మరి ఈ డబ్బులు ఏంటి? ఈ డబ్బులు మనకి రెవెన్యూ ట్యాక్స్ రూపేణా మనకి అప్పుడు పీడీ అకౌంట్లో వేసిన డబ్బులా, లేకపోతే మరి హెచ్సిటీ కింద మనకు చేస్తున్నటువంటి పనులకు ఇస్తున్నటువంటి క్యాపిటల్ గ్రాంట్సా, లేక మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ఇప్పుడు మనకి ఇస్తున్నటువంటి డబ్బులా? ఈ డబ్బులు అనేది మనకి క్లారిటీ లేదు సార్. అదే అప్పులు కూడా మీరు కిందనే
కింద లైన్ లో చూస్తే అప్పులు కూడా 700 కోట్ల నుంచి 883.14 కోట్లు అన్నారు, మళ్ళీ 800 కోట్ల రూపాయలు చెప్పారు. కానీ అట్ ద సేమ్ టైం మీరు వెనుక ఇంకో టేబుల్లో చూస్తే డెప్త్ సర్వీసింగ్ అంటే ద ఇంట్రెస్ట్ వీఆర్ పేయింగ్ ఈజ్ ఇంక్రీస్డ్. సార్ ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ సార్ యాక్చువల్లీ. కానీ ఇదే టేబుల్లో కింద న్యూలీ మర్జ్డ్ ఏరియాస్ లో బడ్జెట్ ఎస్టిమేట్స్ లో మనకి 585 కోట్ల రూపాయల 53 లక్షల రూపాయలను మనము క్యాపిటల్ ఇన్కమ్ కింద చూపించాము. కానీ రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 400 కోట్లు అన్నారు. అంటే బహుశా ఇయర్ ఎమర్జ్ అయింది కాబట్టి మీరు అదే ఫిగర్ ఇచ్చినట్టున్నారు. ఆ పక్కన కూడా 400, అంటే తగ్గడానికి గల కారణం ఏంది అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు మనకి ఈ న్యూలీ మర్జ్డ్ ఏరియాస్ నుంచి రావాల్సినటువంటి క్యాపిటల్ ఇన్కమ్ ఎందువల్ల తగ్గుతుంది, ఇది కొత్త క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఎక్స్పెండిచర్ లో కూడా సార్ ముఖ్యంగా మనము చాలా పెద్ద పెద్ద కోరికలు ఏం కోరుతలేదు సార్, స్ట్రీట్ లైట్లకు కోరుతున్నాను సార్. స్ట్రీట్ లైట్ అది ఏం సార్ అసలు నాకు ఇక్కడ మీరు ఇచ్చారు మెయింటెనెన్స్ లో 158 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ఎస్టిమేట్లు వేసాం, 141 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్లు లేవు అని ప్రతిసారి ప్రతి కార్పొరేటర్ పార్టీలకు అతీతంగా మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు మనం తక్కువ ఖర్చు పెట్టినాం? డబ్బులు మన దగ్గర బడ్జెట్ అలొకేషన్ కూడా పోయిన సంవత్సరం ఎందుకు తక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ తగ్గించినాం, ఆ 158 ని కూడా 151 పెట్టినాం. అంటే ఇప్పుడు ఏంటి మన లైట్లు మనము న్యూలీ మర్జ్డ్ యూఎల్పీస్ నుంచి లైట్లు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటామా, లేదా మన లైట్లను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తామా, లేకపోతే పగలు వాళ్ళకి రాత్రికి మనము షేరింగ్ మోడ్లో ఏమైనా స్ట్రీట్ లైట్స్ పనిచేస్తాయి అనేది మీరు చెప్పాలి క్లారిటీగా. నాకు అర్థం కాలేదు మరి అట్లా ఈ ఫిగర్ ఏందనేది నాకు క్లారిటీ రాలేదు సార్. బేసికలీ డెబ్ సర్వీసింగ్ గురించి దాకా మీకు చెప్పాను. ఇదే ఫిగర్ లో పేజ్ నెంబర్ 23 1252.90 డెబ్ సర్వీసింగ్ ఇచ్చారు సార్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లాస్ట్ ఇయర్. కానీ రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 395 ఇచ్చారు. షార్ప్ ఫాల్. 1250 కోట్లు ఎక్కడ సార్, 395 కోట్లు ఎక్కడ? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 390 కోట్లు ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్లు ఇచ్చారు. అంటే ఫిగర్స్ అన్ని కూడా ఎక్సైజ్ చేసేసారా లేకపోతే ర్యాండమ్ చేసేసారా అనేది కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వాలి సార్. అట్లానే గ్రీన్ బడ్జెట్ రెవెన్యూ మనం 10% మనం ఖర్చు పెట్టాల్సి ఉండగా 109 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఇచ్చారు, 95 కోట్ల రూపాయలకి మనం తగ్గించినాం. అంటే ఎందుకు ఖర్చు పెట్టలేదు? దాదాపుగా మనం ఈ 14 కోట్ల రూపాయలను గ్రీన్ బడ్జెట్ లో ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాము? మళ్ళీ ఇప్పుడు 180 కోట్ల షార్ప్ ఒకేసారి పెంచేశారు. మరి దాన్ని ఖర్చు పెడతారా? లాస్ట్ టైం ఇచ్చిన 109 కోట్ల రూపాయల్లోనే మీరు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారు గ్రీన్ బడ్జెట్ లో. సార్ ఒకటి అడుగుతున్నా సార్, 10% గ్రీన్ బడ్జెట్ ఉన్నట్టు కూడా ఇప్పటికి కూడా చాలా మంది మన ఓపెన్ జిమ్లు కానివ్వండి, చిల్డ్రన్స్ పార్కులు కానివ్వండి, ఆ పార్కులకు సంబంధించిన పనులు ఇప్పటికి కూడా శాంక్షన్స్ ఇస్తలేరు సార్. దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ ప్రతి కార్పొరేటర్ కి గ్రీన్ బడ్జెట్ లోపల ఈ ఓపెన్ జిమ్స్ ని లేకపోతే పార్కులకు సంబంధించిన పనులని వెంటనే చేయాలని. ఈ పార్కులకు సంబంధించిన పనులు చేస్తుంటే కూడా వచ్చిన డిస్ప్యూట్స్ కూడా మనం పట్టించుకోవట్లేదు సార్. ఏదో కొంతమంది పార్కులను కబ్జా పెట్టడానికి, పార్కుల జాగా మీ అందరికి తెలిసిందే, ప్రభుత్వ పార్కులను కబ్జా పెట్టడానికి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ సిబ్బంది అదిగో నాకు కంప్లైంట్ వచ్చిందని చేతులు దులుపుకొని దూరం కూర్చుంటున్నారు తప్ప అది కంప్లైంట్ జెన్యునా కాదా దాని క్లారిఫికేషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్లాలంటే ఆలోచన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్ పక్కనే సార్ మన ఎంప్లాయీస్ కోసమే మిగిలిపోయినటువంటి ఒక ప్రదేశంలో మనం పార్క్ శాంక్షన్ చేసి బోర్ కూడా ఇచ్చినాం సార్. వెంటనే మన జోనల్ కమిషనర్ రాధికా గుప్తా గారు ఉప్పల్, ఆమె అప్పుడు అడిషనల్ కలెక్టర్ యూఆర్పీస్ ఉండే, లాస్ట్ టైం కూడా మీకు లెటర్ ఇచ్చాను సార్. ఆమె వచ్చేసి ఇది ఈ జాగాలో మీరు అసలు వేయడానికి వీలు లేదని చెప్పి ఆమెకి ఏం సంబంధం, జిహెచ్ఎంసీ డబ్బులతో మనం వేస్తున్నాం మన ఎంప్లాయీస్ కోసం. ట్రయాంగిల్ షేప్ లో అన్యూజ్డ్ ఏరియా సార్ అది, అన్యూజ్డ్. ఇన్ఫాక్ట్ జిహెచ్ఎంసీ అసెట్ రిజిస్టర్ ప్రకారం అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, పక్కన ఆ పక్కింటి వాళ్ళది. వాళ్ళ చేత నేను కాలనీ వాళ్ళందరూ చూస్తే ఎన్ఓసి ఇప్పించా, మా జాగా అయినా పర్లేదు ఇది మీరు జిహెచ్ఎంసీ పార్క్ కోసం ఎంప్లాయీస్ కోసం వాడుకోండి అని చెప్పి ఒక ఎన్ఓసి కూడా లెటర్ ఇప్పించా. అయినప్పటికీ కూడా మనం శాంక్షన్ చేసిన పక్కనే రాధికా గుప్తా గారు, మరి ఎవరైనా ఒక ఆఫీసరు మన డబ్బులు సద్వినియోగం చేయాలి, ఆమె ఎందుకు దుర్వినియోగం చేస్తుందో మీరు నాకు అర్థం కావట్లేదు. మీరు దయచేసి దానిపై దృష్టి పెట్టి ఆగిపోయిన పార్కులను పునరుద్ధరించాలంటే లంగ్ స్పేస్ సార్. ఈ రోజు క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు వస్తున్నాయంటే మన అందరం కూడా ప్రాణాలు కోల్పోతున్నాం అంటే మనం ఈ గ్రీన్ స్పేస్ ని, ఈ లంగ్ స్పేస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. వీటిని దయించి మీరు దృష్టించి ఈ గ్రీన్ బడ్జెట్ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. ఇందాక సార్ ఇంకో మాట అన్నారు మాట్లాడుతూ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కి మనం సపరేట్ ప్రొవిజన్ ఇచ్చాం, దాన్ని అసలు దీంట్లో పెట్టలేదు. ఇప్పుడు మీకు కావాలంటే టేబుల్స్ లాస్ట్ పాత బుక్ల్లో కూడా సపరేట్ ఉంటాయి, ఈ బుక్ లో కూడా సపరేట్ ఉంటాయి. కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదనలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కట్టాల్సిందే, అది సిటీలో కానీ. ఎందుకంటే ఈ ఫ్లడ్డింగ్ ఉంటుంది కదా మేడం, ఈ ఇళ్లలోకి వచ్చేటువంటి నాలాలు పొంగడం, ఇళ్లలోకి వచ్చేది ఈ తలకాయ నొప్పులు నెక్స్ట్ కౌన్సిల్లో అయినా సరే ప్రజాప్రతినిధులకు ఉండకూడదు అంటే ఆ వాటర్ ని మనం న్యాచురల్ గా భూమిలోకి పంపించేటువంటి ప్రక్రియ చేపట్టాలి కదా. అటువంటి ప్రక్రియ చేపట్టాలంటే దానికి మనం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది కదా సార్. కాబట్టి దానిపైన దయచేసి మరి గ్రీన్ బడ్జెట్ లో పెట్టినా నాకు అభ్యంతరం లేదు, సపరేట్ పెట్టినా అభ్యంతరం లేదు, దానిపైన ఫోకస్ పెట్టి
మీరు దయచేసి అది చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అట్లనే క్యాపిటల్ బడ్జెట్ లో కూడా మరి మెయింటెనెన్స్ లోనే గ్రీన్ బడ్జెట్ చేయనప్పుడు క్యాపిటల్ బడ్జెట్స్ కూడా దయచేసి కొత్త పార్కులు ఏ విధంగా చేస్తారు, కొత్త పార్కులు అన్ని కూడా శ్రవణ్ గారు కంప్లీట్ కొంచెం చేయాలని కంక్లూడ్ చేయండి తొందరగా. అయిపోయింది మేడం, చేసేస్తున్నాను, అయిపోయింది. సరే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సార్ ఈ టేబుల్ ఫార్మేట్ లో నేను పోతలేదు మేడం, టైం లేక తర్వాత అవకాశం మీరు ఇస్తే అందరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ టేబుల్ ఫార్మేట్ లో పోతా. కానీ దీంట్లో పూర్తిగా మీరు ఇచ్చిన టేబుల్లో కూడా వాస్తవికమైనటువంటి ఫిగర్లు ఉన్నాయి సార్. బేసిక్గా సడన్ షార్ప్ జంప్స్ ఉన్నాయి, షార్ప్ డిక్లైన్స్ ఉన్నాయి, వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మియర్ ఫిగర్స్ ఐ కెన్ ఆల్సో రీడ్ సార్, ఎనీబడి కెన్ రీడ్. అంటే ప్లీజ్ డోంట్ మైండ్, ఇట్ ఇస్ నాట్ డిస్రెస్పెక్టింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్ గారు. యా, థ్యాంక్ యూ. ఎంఐఎం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? ఒక విషయం మేడం, ఈ వాటర్ బోర్డ్ సంబంధించి ఒక పాయింట్ రాశారు మేడం ఇక్కడ. ఇప్పుడు మన పర్ఫిరీ ఏరియాస్ లో ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ బోర్డ్ చూస్తుంది కదా, పర్ఫిరీ ఏరియాస్ ట్యాంకర్లు సప్లై చేస్తున్నాం మనమే చాలా చోట్ల. కొన్ని చోట్ల మన వాళ్ళే సిల్ట్ ఎత్తున్నారు. దీనికి ఒక యూనిఫైడ్ ఫామ్ తీసుకురావాలి కదా. కాబట్టి ఈ వాటర్ బోర్డ్ కి సంబంధించి బేసికలీ ఒక ప్రణాళిక, ఎందుకంటే వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాం అక్కడ వాటర్ ట్యాక్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో మర్జ్ అయింది కాబట్టి వాటర్ ట్యాక్స్ మనం కూడా వసూలు చేస్తుంటే, కాబట్టి ఈ వాటర్ మెయింటెనెన్స్ కి సంబంధించి సిల్ట్ లిఫ్టింగ్ సంబంధించి మన వాళ్ళే ఊడుస్తున్నారు కాబట్టి దానిపైన పూర్తిగా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని కూడా దానికి సంబంధించినటువంటి ఎస్బి అంటే సివరేజ్ బోర్డు, వాటర్ సప్లైస్ లో HMWS ఉంది కదా మేడం, వాటర్ సప్లై వాళ్ళకి చూసుకోమనండి. సివరేజ్ రైట్ అంటే క్లీనింగ్ అని సిల్ట్ లిఫ్టింగ్ అని మున్సిపాలిటీకి మన జిహెచ్ఎంసీకే అప్పగించే విధంగా చూడాలనేది విజ్ఞప్తి. థ్యాంక్ యూ. బెగ్ సార్. मेयर मैडम, एक्स ऑफिशियो मेंबर्स, कमिश्नर साहब, ऑल ऑफिसर्स, मेरे साथी कारपोरेटर्स, आज हम 2026-27 का बजट पेश करने जा रहे हैं। इससे पहले तो बजट पर बहस हो चुकी थी, लेकिन 27 बल्दियात के मिलाने के बाद इसमें जो तब्दीलियां आई हैं उसमें मुझे सिर्फ इतना ही कहना है कि हमारी आमदनी में इजाफे के जो सोर्सेस है उस पर तवज्जो देने की ज़रूरत है। बिलखुसूस हुकूमत की जानिब से जो हमें फंड्स दिया जा रहा है वो 3100 करोड़ रुपए बताया गया है। मेरा कहना यह है कि हमें स्टेट गवर्नमेंट से बहुत से जिस तरीके से हमको स्टेट गवर्नमेंट की जितनी बिल्डिंग्स है उसका टैक्स हमें नहीं मिलता। रोड एंड ट्रांसपोर्ट से जो आमदनी होती है उसका 20% हमें हिस्सा मिलना चाहिए, वो हमें नहीं मिलता। और कई ऐसी स्कीमात है जिसका हमें डायरेक्ट फायदा जीएचएमसी को होना चाहिए, वो नहीं मिल रहा है। सिर्फ 3100 करोड़ रुपये नाकाफी है। मैं समझता हूँ कि शहर हैदराबाद में जितनी गवर्नमेंट की बिल्डिंग्स है उसका अगर रिवेन्यू वसूल किया जाए तो इससे जायद हो सकता है। ये हमारी आमदनी का सबसे बड़ा जरिया है। हमको जो है सो बार बार हुकूमत के सामने हाथ फैलाने के बजाय जो हमारा हक है, स्टैम्प ड्यूटी नहीं मिलती हमें, रोड एंड ट्रांसपोर्ट का फंड सफिशिएंट हमें नहीं मिलता, और हुकूमत की जानिब से जो किराए मिलने चाहिए वो नहीं मिलते हैं, तो हमें ज़रूरी है कि हुकूमत से नुमाइंदगी की जाए कि इसको कम से कम 5000 करोड़ दिया जाए। दूसरी बात, आप देख रहे हैं कि ग्रीन बेल्ट पर हम साबिक़ा 180 करोड़ रुपये खर्च करने जा रहे हैं, जबकि हम देख रहे हैं कि हर स्टैंडिंग कमेटी में जब भी स्टैंडिंग कमेटी होती है शहर की किसी ना किसी एक रोड का रोड वाइडनिंग का सैंक्शन दिया जाता है, और कई रोड वाइडनिंग के RDPs तैयार हैं और उसके जो है सो मुकम्मल कई जगह तो कॉन्सेप्ट दे चुके हैं। मैं सिर्फ अपने हल्के चंद्रायन गुट्टे की बात करूंगा। हल्के चंद्रायन गुट्टे में जब इस वक्त 5 बड़ी रोडों के लिए RDP तैयार हुआ और उसके जो है सो कॉन्सेंट भी लिए गए, और यहाँ सिर्फ बजट 250 करोड़ रखा गया है, जबकि हमारे सिर्फ चंद्रायन गुट्टे में 400 करोड़ रुपए की जरूरत दरकार है। तो शहर हैदराबाद में हम कई सड़कों की रोड वाइडनिंग के नाम पर RDP तैयार किए, सब कुछ किए, लेकिन यहाँ बजट में कमी की गई है। और ग्रीन बेल्ट पे जो रखा गया है, मैं समझता हूँ इसका इस्तेमाल सही ढंग से नहीं हो रहा। इसलिए कह रहा हूँ कि हर बरसात का मौसम शुरू होता है तो ऐलान कर दिया जाता है
कि हर डिवीजन में 1 लाख झाड़ लगाएंगे, 50,000 झाड़ लगाएंगे, लेकिन मैं पूरे दावे के साथ कहता हूं कि हमारे इन 5 साल के दौर में किसी एक बल्दी हल्के में 500 झाड़ भी नहीं पनपने पाए, न लगाए गए, न कोई दिलचस्पी दिखाई गई। ये फंड्स मिसयूज के बराबर है। हमको जो है ऐसे बजट को इसको रोककर हमको खुसूसी तौर पर डेवलपमेंट के लिए, जो आज शहर में ट्रैफिक का सबसे बड़ा संगीन मसला है, इसमें रोड वाइडनिंग पर खुसूसी तवज्जो देनी चाहिए और उसके बजट में इजाफा किया जाना चाहिए। दूसरी बात, एसएनडीपी भी इस वक्त हम 27 बल्दियात को मिला रहे हैं, तो जाहिर है कि हमको नालों की बारिश में जो तकालीफ हो रही हैं उसको भी हमें मद्देनजर रखते हुए एसएनडीपी के बजट को बढ़ाना चाहिए। और कितने अफसोस की बात है कि हम मुसलसल तौर पर मखरूज से मखरूज होते जा रहे हैं। आज सिर्फ हम हर साल 1825 करोड़ रुपए सिर्फ इंटरेस्ट में बन रहे हैं। ये बहुत ही अफसोस की बात है कि हमारी आमदनी का एक बहुत बड़ा हिस्सा सिर्फ खर्च अदा करने में जा रहा है। इस तरफ खुसूसी तवज्जो देने की जरूरत है और मैं चाहूंगा कि हुकूमत से नुमाइंदगी की जाए और सेंट्रल गवर्नमेंट से हमें कितनी ग्रांट मिल रही है इसका भी कोई इसमें तस्करा नहीं है, इसकी भी हमको वजाहत होनी चाहिए। मैं सिर्फ इतना ही कहूंगा कि हमें बुनियादी जरूरतों पर तवज्जो देनी चाहिए और सैनिटेशन के मसले पर रामकी से आप ही की निगरानी में जो है एक मुकम्मल तौर पर प्रेजेंटेशन हुआ था। रामकी आज की तारीख तक, उस वक्त प्रेजेंटेशन में उन्होंने एतराज किया था कि जहां 600 गाड़ियों की जरूरत है शहर की सफाई के लिए, उनके पास सिर्फ 300 गाड़ियां हैं और आज तक भी उन्होंने बैबकैट नहीं खरीदे। और शहर में सबसे बड़ी अगर तकलीफ है इस वक्त सैनिटेशन की है। जा बजा कचरे का अंबार है, ओपन पॉइंट्स वैसे ही पड़े हुए हैं और स्वीपिंग सिस्टम हमारा मुकम्मल खराब हो चुका है। बार बार ये कहा जाता है कि 2 किलोमीटर पर 1 यूनिट है, लेकिन अफसोस की बात है कि आप ही की निगरानी में जो प्रेजेंटेशन हुआ था उसमें तकरीबन 21,000 के करीब जो हमारा स्टाफ कमी थी और उसको पुर करने के लिए आपने तमाम ऑफिसर्स को हिदायत दी थी। जोनल कमिश्नर की निगरानी में कमेटियां बनाई गई थी। अफसोस की बात है कि आज भी बहुत से इलाकों में जो कोई स्वीपर्स मर गए या फिर जो है सो किसी वजह से लॉन्ग एब्सेंट थे, ऐसे लोगों के उनके मुतबादिल किसी और को लेने के लिए आप कहा गया। लेकिन मैं पूरी उम्मीद दावे के साथ कह सकता हूं कि शायद पूरे शहर में किसी भी सर्कल में वो काम मुकम्मल नहीं हुआ बाज़ जगह हमारे पास हुआ है, लेकिन उसके बावजूद भी अभी बहुत से स्टाफ देने हैं। तो ना हम स्टाफ इंक्रीज करेंगे और शहर की बड़ी सड़कें जो राम की झाड़ा करती थी आज वो राम की झाड़ नहीं रही है। वो बड़ी रोडों को जो है हमारी गलियों के लेबर को ले जाकर मेन रोडों पे लगा दिया जा रहा है, जिसके नतीजे में पूरा स्वीपिंग सिस्टम गलियों में एक हफ्ते तक झाड़ू नहीं हो रही। ये बड़े अफसोस की बात है। मैं ये चाहूंगा कि इस पर बहुत ज्यादा तवज्जो देने की जरूरत है और इसमें कमिश्नर साहब से मैं ख्वाहिश करूंगा कि इसके लिए जो बेहतर हो सकता है सबसे पहले तवज्जो दी जाए। Shall we just take tea break for 15 minutes and then come back? Because I feel everybody is like, we'll just come back in 15 minutes.